ప్రభు నాకు క్షమాపణను దయచేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఏ విధంగా అయితే జబ్బుతో ఉన్నటువంటి వారు దేవుని యొక్క ఆశీర్వాదమును పొంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారో, అలాగే ఈ దివ్య పూజ యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి మనం మన తప్పిదములను ఒప్పుకొని ఈ దివ్య పూజ బలి యొక్క ఫలాలను మనం పొందుదాం. ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మన పాపములను మరి ఒక్కసారి ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. ఏలవారైన సర్వేశ్వర పరలోకపున మహారాజా, ఏలవారైన సర్వేశ్వర పరలోకపున మహారాజా, సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడు
సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జగతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల జగతైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల విదయుక పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో విలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో విలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పితయోక ప్రకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా పితయోక ప్రకన మహాగణతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరుమని నిన్ను వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము నిన్ను వేడుచున్నాము మీ దయనీలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొకరే మహోన్నతులు మీరొకరే పరిశుద్ధులు మీరొకరే మహోన్నతులు మీరొకరే మహోన్నతులు మా యేసు ప్రభు పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభు అయిన యేసును పునీత యేసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యేసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విశదపరచు. వాటి సంరక్షణలో సదా నిమగ్నం ఉన్నట్లు కృప చూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనము నుండి 43వ వచనం వరకు. అజ్రయ్య నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను. మా పితరుల దేవుడైన ప్రభు, నీకు కీర్తియు స్తుతియు కలుగునుగాక. నీవు మాతో చేసుకొనిన నిబంధనము రద్దు చేయకుము, మమ్ము సదా విడనాడకుము. అప్పుడు నీ గౌరవము నిల్చును. మాకు నీ కరుణను నిరాకరింపకుము. నీవు ప్రేమించిన అబ్రహాముకు, నీ సేవకుడు ఈసాకుకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలె, కడలి ఎట్టు నందలి ఇసుక రేణువు వలె వృద్ధి చేయుదునని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపము వలన మేము వసించు తావులెంద అవమానమును కలుగుచున్నది. మాకిప్పుడు రాజు కానీ ప్రవక్త కానీ నాయకుడు కానీ లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించి నీ మన్నన బడయుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో, వినయాన్వితమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొని వచ్చిన వారిని వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనసుతో నిన్ను అనుసరించుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటునందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదము. నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండునట్లు చేయుము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామముకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువు వాక్కు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు. నీతిమంతుడు, 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 రక్షకుడు యేసు. నీతిమంతుడు. హల్లే హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు. నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్యును దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్యును దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేస్తాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు. నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు,
రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయించబడినది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించెను. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడు అగుటచే మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టును. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికి నెరవేరినట్లు ఇదంతా సంభవించెను. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. నిధుల నుండి మేల్కొన్న యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువునకు అతడు యేసు అను పేరు పెట్టాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నీకు స్తుతి కలుగునుగాక. యేసేపు ఆయనకు ఉన్నటువంటి కొన్ని బిరుదులు ఏమిటి అంటే, సాక్షాత్తు దేవుడి చేత నాన్న అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి. సాక్షాత్తు దేవుడి చేత నాన్న, తండ్రి అని పిలిపించుకున్నటువంటి ఒక గొప్ప పుణ్యపురుషుడు, మహర్షి. సాక్షాత్తు దేవుడికే నాన్న అయినటువంటి వ్యక్తి పునీత జోజప్ప. ఎంత గొప్ప వ్యక్తి యొక్క పండుగను మనం ఈరోజు ఆరంభిస్తూ ఉన్నాము అంటే,
మన గ్రామానికి ఒక ఆశీర్వాదకరం, మన కుటుంబాలకు ఒక దీవెనకరం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా మంది ఫాదర్లు చెప్పి ఉంటారు, పునీత యేసేపు ఎక్కడా కూడా ఒక్క మాట మాట్లాడినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడం, ఒక్క మాట కూడా. కానీ చెప్పేటువంటి ప్రతి ఒక్కరి మాట విన్నాడు, చూశాడు. దేవదూత వచ్చింది, సందేశం ఇచ్చింది, విన్నాడు, విధేయించాడు. దేవదూతను దర్శనంలో చూశాడు. బహుశా యేసేపు యొక్క ఆయుధం ఏమైనా ఉంది అని అంటే అది ఆయన మౌనమే ఆయన యొక్క ఆయుధం. అందుకోసమే ఒక మాట ఉంది, ఎంత ఎక్కువగా మాట్లాడితే అన్ని సమస్యలు వస్తాయట, ఎంత తక్కువ మాట్లాడితే అన్ని సమస్యలు తగ్గుతాయట. బహుశా యేసేపు దానిని అనుసరించాడేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పవిత్రాత్మ ప్రభావము చేత మరియ తల్లి గర్భము ధరించినప్పుడు ఆ మరియ తల్లిని పరిత్యజించాలనుకుంటాడు, వదిలించుకోవాలనుకుంటాడు, మరియ తల్లిని వదిలించుకోవాలనుకుంటాడు. రహస్యంగా చూడండి. అందుకోసమే సాక్షాత్తు దేవుడే యేసేపుకు ఇతడు ఒక నీతిమంతుడు, మంచి వ్యక్తి, విధేయత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి బిరుదు ఇచ్చాడు. మరియ తల్లిని రహస్యంగా పరిత్యజించాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఇక్కడ గమనించాలి ఒక విషయాన్ని, మరియ తల్లిని రహస్యంగా పరిత్యజించాలి, వదిలించుకోవాలి అని తన మనసులో తానే అనుకున్నాడు. బాగా గమనించాలి. ఇక్కడ తన మనసులో తానే అనుకున్నాడు. తన స్నేహితులకు చెప్పలేదు, ఇరుగు పొరుగు వారికి చెప్పలేదు, తన తల్లిదండ్రులకు చెప్పలేదు, తన సోదరులకు చెప్పలేదు. మనసులో అనుకున్నాడు అంతే. వెంటనే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది చాలా చక్కగా. ఆ వాక్యం ఏమిటి అని అంటే, యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవు యేసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఊరిక తలంచాడు అంటే అది దేవుని దగ్గరికి చేరింది. మనసులో అనుకున్నాడు, అది దేవుని దగ్గరికి చేరింది. వెంటనే దేవుడు వదిలిపెట్టలేదు. తన సందేశాన్ని మోసుకు వెళ్ళేటువంటి దైవదూతలను పంపించాడు. దైవదూతలను పంపించి ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు దయచేశాడు. చూడు, యేసేపు మనసులో అనుకున్నటువంటి మాటను దేవుడు అక్కడ కనుక్కున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనటువంటివి. అందుకే దేవుడు మరి ఒక మాట కూడా అంటున్నా, నీ తలలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దాని అర్థం ఏంటి? నీవు ఉపవాసం చేసినప్పుడు, దాన ధర్మాలు చేసినప్పుడు నీవు ఎప్పుడూ కూడా ఇతరులకు తెలియజేసే విధంగా నువ్వు చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ యొక్క వాకిళ్లను, కిటికీల అన్నిటిని కూడా ద్వారా అన్ని మూసుకొని ప్రార్థన చేసుకోను. అంటే అదృశ్యుడై ఉన్నటువంటి నీ దేవుడు అన్నీ కూడా చూస్తూనే ఉన్నాడు. నీవు తలంచేటువంటి ప్రతి కార్యాన్ని నీవు చేయవలసినటువంటి పని లేదు. నీవు ఒక మంచి పని చేస్తూ ఉన్నావా, దేవుని దీవెనలు ఖచ్చితంగా నీకు ఉంటాయి. ఒక చెడ్డ పని చేస్తూ ఉన్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దానికి మంచి ఉదాహరణ పునీత జోసెఫ్ అన్నాడు. మనసులో తలంచుకున్నాడు, మరియ తల్లిని పరిత్యజించాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుని చిత్తం అది కాదు.
ఆ కుటుంబాన్ని రక్షించాలి, ఆ కుటుంబాన్ని సంరక్షించాలి. అందుకోసమే సాక్షాత్తు దేవుడు తన యొక్క దైవదూతలను పంపించి ఆ సమస్యకు పరిష్కారాన్ని దయచేశాడు. నీవు తలంచేటువంటి తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ విన్నపాలు, అది నీ ఆరోగ్యం కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, నీ రోగము కావచ్చు, నీ వ్యాధి కావచ్చు, కుటుంబంలో అశాంతి కావచ్చు, గొడవలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అవన్నీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు మనకు పరిష్కారం లేదు, యేసేపుకు పరిష్కారం వచ్చింది అని చెప్పేసి అంటే యేసేపు నీతిమంతుడు, మనమందరము పాపాత్ములము. అందుకోసమే దేవుడు మన ప్రార్థనను సరిగా వినటం లేదు. నీ ప్రార్థనను వినాలి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనకున్నటువంటి ఒకే ఒక మార్గం, పవిత్ర జీవితాన్ని జీవించాలి. మనమందరము పాపాత్ములమే. అందుకోసమే పాప సంకీర్తనం అనేటువంటి గొప్ప దేవద్రవ్యానుమానాన్ని దేవుడు ఈ లోకంలో ప్రసాదించాడు, మనందరికీ స్థాపించాడు. పాప సంకీర్తనం చేసిన తర్వాత నీవు ఒక పవిత్రమైనటువంటి వ్యక్తిగా నీవు అవతరిస్తావు, ఒక నీతిమంతమైనటువంటి వ్యక్తిగా నీవు అవతరిస్తావు. అప్పుడు నీవు ప్రార్థన చేస్తే యేసేపు విన్నపాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఆలకించాడో అదే విధంగా నీ ప్రార్థనను, నీ ఉద్దేశాన్ని, నీ విన్నపాన్ని దేవుడు ఆలకిస్తాడు. చాలామంది అనుకుంటాం, రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను, జపదండ చెప్తూ ఉన్నాను, పూజకు వెళుతూ ఉన్నాను, నా సమస్య ఇలాగే ఉంది ఏంటి అని చెప్పేసి అంటే మన మనసు సరిగా లేదు అని దాని యొక్క అర్థము, దాని యొక్క భావము. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయుట యందు మనము విసిగిపోగలదు. ప్రార్థనలో దేవునితో నీవు సంభాషించాలి. యేసేపుకు దేవుడు ఏ విధంగా అయితే తన సమస్యకు పరిష్కారాన్ని దయచేశాడో ఆ పరిష్కారం నీకు కావాలి అంటే ఈ తపస్కాలంలో నీవు పాప సంకీర్తనం చేస్తే తప్ప మనకు మన యొక్క సమస్యకు పరిష్కారము దొరకదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎలిజబెత్ ఆఫ్ ట్రినిటీ అనేటువంటి ఒక పునీతురాలు ఏముంటుంది అంటే సైలెన్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటారు. సైలెన్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. మౌనముగా ఉండటము దేవుని యొక్క భాష అంట. నీవు ప్రార్థన చేస్తానే దేవుడు నీతో మాట్లాడు. నీవు ప్రార్థన చేస్తానే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ పక్కన కూర్చోడు. మౌనముగా ఆయన అన్నీ కూడా వింటూనే ఉంటాడు. నీవు చేసేటువంటి ప్రతి మంచి కార్యాన్ని, చెడు అన్నీ కూడా ఆయన లెక్కిస్తూనే ఉంటాడు. మౌనముగా ఉండటం అనేటువంటిది ముందే చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ సమస్యలు, తక్కువ మాట్లాడితే తక్కువ సమస్యలు. ద మోర్ యూ స్పీక్, the more problems you face. The less you speak, the less problems you face. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మౌనంగా ఉండటము లేకపోతే సైలెన్స్ మౌనమే అంటాం కదా, ఇంకొక భాష ఏమనుందా? అంతా ఏమనుందా? నిశ్శబ్దంగా ఉండటం. ఓకే, నిశ్శబ్దంగా ఉండటం, మౌనవ్రతం. ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు కూడా మౌనంగా ఉన్నాడండి. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు మలాకీ గ్రంథం నుండి మత్తయి గ్రంథం వరకు, మత్తయి శుభవార్త వరకు దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఎవరు కూడా రాజులు కానీ, ప్రవక్తలు కానీ, ఇంకా ఆయన ప్రతినిధులు కానీ, ఆయన యొక్క న్యాయాధిపతులు కానీ, ఆయన చేత పంపబడినటువంటి వ్యక్తులు ఎవరు కూడా రాలేదు. దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇంకా పంపవలసింది అందరినీ పంపించాను. న్యాయాధిపతులు, దేవుడు, ప్రవక్తలు అందరినీ పంపించాను. ఇంకా చివరగా పంపించాల్సింది నా కుమారుడు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు అని చెప్పేసి 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు కూడా చాలా సందర్భాలలో మౌనముగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. యేసు ప్రభువును శ్రమలకు అప్పగించే ముందు పిలాతు ముందు మాట్లాడుతూ ఉన్నాడండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది?
మౌనముగా ఉన్నాడు. పిలాతు మాట్లాడుతూ నీవు యేసువా, నీవు దేవుని కుమారుడవా అని చెప్పేసినప్పుడు ఆయన మౌనముగానే ఉన్నాడు. అదే విధముగా యోబు తను రోధించేటప్పుడు, బాధలు పడేటప్పుడు, కష్టాలు అనుభవించే సమయంలో దేవుడు మౌనంగానే ఉన్నాడు. తరువాత సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత చివరగా ఆయన ఇచ్చినటువంటి సమయము, నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత ఆయన దేవుడు స్పందించాడు. అదేవిధంగా యేసు ప్రభు ఆయన శిష్యులు పడవలో వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒక గొప్ప తుఫాను వారికి ఎదురయ్యింది. ఆ సమయంలో దేవుడు యేసు స్వామి ఏం చేస్తూ ఉన్నాడండి? నిద్రపోతూ మౌనంగా ఉన్నాడు. వెంటనే గద్దించాడు, మౌనంగానే ఉన్నాడు. లాజరు మరణించినప్పుడు యేసు స్వామి లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థన మౌనంగానే చేశాడని సెలవిస్తూ ఉంది వాక్యం. మౌనంగా ఉంటే ఎంత లాభదాయకమో ఈ విషయం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకేనేమో బహుశా యేసేపు కూడా మరియ తల్లిని పరిత్యజించాలి అని అనుకునే విషయం దేవునికి తెలుసు ముందే. ఎందుకంటే ఆయనే కదండి మనల్ని సృష్టించింది, మన సృష్టికర్త ఆయనే కదండి, తెలుసు. కానీ దేవుడు యేసేపును మాత్రమే ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు అప్పుడు, కానీ యేసేపును మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యేసేపు కూడా భాగస్థుడు కాబోతూ ఉన్నాడు. చాలా మంది, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కానీ వినరు. దేవుడు చెప్పినా కానీ వినడు, ఇంకా ఎవరు చెప్పినా కానీ వినరు చాలా మంది. యేసేపు మౌనముగానే ఉంటూ, నిశ్శబ్దంగానే ఉంటూ దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క కార్యాన్ని నెరవేర్చాడు. అందుకోసమే ఆయన నీతిమంతుడు, దేవుని చేత మిక్కిలి ప్రేమింపబడినటువంటి వ్యక్తి. మౌనముగానే ఆయన మరియ తల్లిని దగ్గరికి తీసుకున్నాడు. అదే విధముగా యేసు స్వామి బిడ్డ జన్మించిన తర్వాత తల్లి బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశానికి వెళుతూ ఉన్నాడు. రక్షిస్తూ, ఇక్కడ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నాడు. మళ్ళీ హేరోదు చనిపోయిన తర్వాత తిరిగి తన దేశానికి వస్తూ ఉన్నాడు. ఇలా దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క కార్యాన్ని యేసేపు నెరవేర్చాడు. ఎంతగానంటే ఈ ప్రొటెక్టెడ్ ద లివింగ్ శాంక్చువరీ, అంటే మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి దివ్య మందసము యేసు స్వామిని రక్షించాడు శత్రువుల బారి నుండి. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మౌనముగానే ఉంటూ ఎంత గొప్ప కార్యాలు యేసేపు గారు చేశారు, ఎంత పుణ్యమైనటువంటి కార్యాలు యేసేపు గారు చేశారు. మరి మనము గుడిలోకి వెళ్ళినా మాట్లాడుతూ ఉంటాం, సెల్ ఫోన్ ఇంట్లో ఉన్నా మాట్లాడుతూ ఉంటాం, పక్క వ్యక్తితో మాట్లాడుతూనే ఉంటాం, ఇవన్నీ చేస్తూనే ఉంటాం. మరి యేసేపు ఇంత గొప్ప వ్యక్తి, ప్రపంచంలోనే పునీతుల్లోకెల్లా మిక్కిలి దేవుని చేత మిక్కిలి ప్రేమింపబడినటువంటి పునీతుడయ్యాడు. దేవుని చేత మిక్కిలి ఇష్టపడినటువంటి వ్యక్తి అయ్యాడు పునీత యేసేపు గారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మన గ్రామానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడబోతున్నాము. ప్యాట్రన్ ఆఫ్ ద వర్కర్స్ జోసెఫ్ యేసేపు గారు పని చేసేటువంటి వారందరికీ కూడా పాలక పునీతుడు. పని చేయకుండా తినటము, త్రాగటము, తిరగటము చేసేటువంటి వారు ఎవరు ఉన్నా కానీ ఈ విషయాన్ని శ్రద్ధగా గమనించాలి. మా గ్రామంలో కూడా మా గ్రామంలో చిన్న చిన్న పిల్లలు మద్యానికి బానిసలవుతూ ఉన్నారు.
చిన్న చిన్న పిల్లలు, నేను చదివించేటువంటి ఒక అబ్బాయి ఒక నెల కిందట, సూర్య వాడి పేరు, 3 సార్లు యాక్సిడెంట్ చేశాడు బైక్లో వెళ్తూ. 3 సార్లు యాక్సిడెంట్ చేసినప్పుడు ఇద్దరు చనిపోయారు. 3వసారి జరిగినప్పుడు వాడే చనిపోయాడు తాగి. కారణం నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, సోమరితనాన్ని వదిలివేసి యేసేపు వలె కుటుంబ బాధ్యతలని, యేసేపు వలె పనిచేసేటువంటి తత్వాన్ని, యేసేపు వలె దేవుని యొక్క మాటను వినేటువంటి తత్వాన్ని మనము అలవరచుకోవాలి. నిజంగా ఇక్కడ మనము చేతులు, నేను అడిగితే చాలామంది చేతులు ఎత్తారు, కానీ ఎంతమంది అండి తల్లులు, భార్యలు, తల్లిదండ్రులు, నా బిడ్డ, నా భర్త, నా అల్లుడు ఇంటికి తాగి వస్తూ ఉన్నారు, మాకు మనశ్శాంతి లేదు, నా కుటుంబంలో ఉండేటువంటి చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు ఇందులో ఎటువంటి సందేహం లేదు. తాగటమే ఒక జీవితం అయిపోయింది. బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తూ ఉంది, నీవు తాగటం వలన, సామెతలు 13:4 పేదరికము, అప్పులు, ఆకలి నీకు ఎదురవుతాయి. బాధ్యతలు నీవు మర్చిపోతావు, భార్యని మర్చిపోతావు, తల్లిదండ్రులను మర్చిపోతావు. నీకు ఎదురయ్యేటువంటివి, నిన్ను హత్తుకునేటువంటివి ఏమైనా ఉన్నాయంటే అది పేదరికము, అప్పులు, ఆకలి, ఇవి మాత్రమే. సామెతలు 13:4, సామెతలు 22:13 ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. నీవు త్రాగుడుకు అలవాటు పడినట్లయితే నీవు సమయాన్ని వృధా చేస్తావు, తప్పించుకొని తిరుగుతావు, ఎవరికి కనపడకుండా తిరుగుతావు. అందరూ నిద్రపోయిన తర్వాత నీవు ఇంట్లోనికి వస్తావు. ఇంట్లో మీ నాన్న తిడుతుందనో, అమ్మ తిడుతుందనో, భార్య తిడుతుందనో అనేటువంటి భయంతో నీవు తిరిగి వస్తావు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నిజంగా యేసు ప్రభు కాలంలో ద్రాక్షారసం తీసుకోవటం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కార్యం. కానాపల్లె విందులో యేసు ప్రభు ద్రాక్షారసాన్ని గురించి చాలా గొప్పగా చెప్పాడు. కానీ అది పాపాన్ని చేశారండి ఈ మనుషులందరూ కూడా త్రాగటం అన్నటువంటిది ఒక పాపముగా దీన్ని ఆవిష్కరించారు. ప్రియమైనటువంటి సహోదరుడా, పని చేయనటువంటి వాడు భోజనము చేయటానికి అనర్హుడు. చాలామంది సామి చెప్తా ఉన్నాడని చెప్పి చిట్టుకుంటా ఉండొచ్చు కొంతమంది, అయినా పర్లేదు, చెప్పాల్సిందే ఈ మాట. పని చేయనటువంటి వాడు భోజనము చేయటానికి అనర్హుడు. పని చేయకుండా తిని తాగి తిరుగుతూ నీవు ఇంట్లో ఉన్నట్లయితే భోజనం కూడా తల్లిదండ్రులు పెట్టకూడదండి. ఎందుకంటే మా గ్రామంలో నేను కూడా చూస్తూ ఉన్నాను, 15, 16, 14 సంవత్సరాల పిల్లలు కూడా తాగుతూనే ఉన్నారు. ఏంటి ఇదంతా? అలా సోమరితనంతో త్రాగుతూ తిరుగుతూ ఉన్నట్లయితే ఈరోజు నీవు ప్రార్థన చేయి. పునీత యేసేపు ప్రార్థన వేడుదల ద్వారా దేవుడు నీకు విడుదలను దయచేస్తాడు. దీన్ని నమ్మేటువంటి వాళ్ళు అందరూ కూడా ఆమెన్ అని చెప్పండి. ఆమెన్, ఆమెన్. అందరు స్త్రీలే చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా, అందరూ స్త్రీలే చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా. ఇక్కడ విడుదల కావాలంటే నీవు యేసేపు యొక్క ప్రార్థన విడుదల ఖచ్చితంగా కావాలి. కష్టపడ్డాడండి, దేవుడి చేత ఎన్నుకున్నటువంటి వ్యక్తి యేసేపు. ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడి చేత ఎన్నుకున్నటువంటి దేవుడే ఇస్తాడని చెప్పేసి మౌనంగా ఉండొచ్చు, లేకపోతే పని చేయకుండా సోమరిగా ఉండొచ్చు. లేదు, బాలయేసును కూడా తన పని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు, పనిని నేర్పించాడు. ఇక్కడ కొంతవరకు తల్లిదండ్రులమైనటువంటి మనది కూడా కొన్ని చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ ఉన్నామండి. చిన్నప్పటి నుండి మన బిడ్డలను సరైన విధంలో మనకున్నటువంటి ఒత్తిడి వలన, మనకున్నటువంటి బాధల వలన వాళ్ళను సరైన విధంలో కొంతమందిని కొన్నిసార్లు వారిని సరైనటువంటి మార్గంలో వారిని నడిపించలేదు. కానీ ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు.
నీవు దేవుణ్ణి నీవు విశ్వసించినట్లయితే, నీవు ఇప్పుడైనా కానీ పునీత యేసేపు గారి ప్రార్థన వేడుదలను నీవు అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ త్రాగుడు నుంచి నీకు విముక్తిని దయచేస్తాడు. ఎందుకు దీని గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను అని అంటే, పునీత యేసేపు గారి జీవితం అంతా కూడా కష్టాలమయమే. అవమానాలు, కష్టాలు, కుటుంబాన్ని ఆడికి తీసుకోవడం, ఆంచి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడము, దైవదూత వచ్చి ఆయనకు కల్లో చెప్పడము, ఊరికే వినడమే, పోతా ఉండడమే ఒక మూగెద్దు లెక్క. అందుకోసమే దేవుని చేత ఆయన మిక్కిలి ప్రేమింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, తన కుటుంబాన్ని అన్ని విధాలుగా అందుకోసమే అది తిరు కుటుంబం అయింది, పవిత్రమైనటువంటి కుటుంబం అయింది అని మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ మొదటి రోజున పునీత యేసేపు గారి ద్వారా మనము నేర్చుకునేటువంటి సందేశం ఏంటి? సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఇవి వచ్చినప్పుడు మౌనముగా ఉండాలి. కాసేపు మౌనముగా ఉంటే దేవుడు నీవు ఏమి మాట్లాడాలో దేవుడు నీకు దయచేస్తాడు. నీకై నువ్వు సమస్య వస్తూనే వెంటనే నీవు మాట్లాడుతూ ఉన్నావంటే నీకై నువ్వు మాట్లాడుతూ ఉన్నట్టే. అది ఇంట్లో భార్యాభర్త కావచ్చు, ప్రజలు గురువులు కావచ్చు, గురువులు బిషపులు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సమస్య వస్తూనే నీవు మాట్లాడుతూ ఉన్నావు అని అంటే నీకై నీవు మాట్లాడుతూ ఉన్నట్టే. కొద్దిసేపు మౌనముగా ఉన్నట్లయితే ఆ మౌనమే నీ ప్రార్థన. అదే మౌనముగా ఉండి ప్రార్థన చేయాలి. యేసేపు దేవునికి ఎప్పుడు కూడా విధేయతగా ఉన్నాడు. ప్రతి నిత్యము కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇది బాగా గమనించాలి. ముఖ్యంగా పురుషులు, యువకులు ఇది గమనించాలి. ప్రతి నిత్యము తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, కాపాడుకుంటూ, తిరుగుతూ చాలా సురక్షితంగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. చూడండి, యేసేపు ఎంత గొప్పగా తన కుటుంబానికి ప్రాముఖ్యతనిచ్చాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కుటుంబాన్ని దయచేసి ఎవరు కూడా, ఎన్నో సమస్యలు ఉంటాయండి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ నీ కుటుంబాన్ని నీ వదలద్దు. చాలా విషయాలు, త్రాగుడు లేకపోతే ఇంకా వేరే వేరే విషయాలన్నీ కూడా నిన్ను పెడదావిన పెట్టచ్చు. కానీ నీవు చేయవలసినటువంటిది ఏమిటంటే ఎప్పుడు కూడా నీ కుటుంబమే నీకు రక్ష. తర్వాత దేవుడు నిన్ను కాపాడతాడు. సేవాభావం కలిగి ఉండాలి యేసేపు వలె. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొద్దిసేపు అందరం కూడా కళ్ళు మూసుకుందాం. మన కుటుంబాలలో ఎవరెవరైతే సోమరితనముతో త్రాగుడుకు బానిసలై జీవిస్తూ ఉన్నారో అటువంటి వారందరి కోసం, మనకు తెలిసినటువంటి వారి కోసం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా వారికి విడుదలను దయచేస్తాడు. నీ విశ్వాసముతో, నమ్మకముతో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా వారికి విడుదలను దయచేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు సజీవ దేవుడు. దీన్ని విశ్వసించు, దీన్ని నమ్ము. దేవుడు నీకు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. కొద్దిసేపు మౌనముగా సమస్యలు, కష్టాలు, సుడిగుండాలమయంలో చిక్కుకున్నప్పుడు మౌనముగా ఉండి దేవుని యొక్క బలం చేత, దేవుని యొక్క ప్రేరణ చేత తరువాత మాట్లాడేటువంటి గొప్ప గుణాన్ని ఆ దేవుడు మనకు దయచేయాలని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పునీత యేసేపు గారి ప్రార్థన వేడుదల ఎల్లప్పుడూ మన గ్రామానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మన గ్రామంలోని ప్రతి కుటుంబానికి
ఆయన వేడుదల ఎల్లప్పుడూ కూడా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అర్పణ పాట పాడుతుండగా మరి కానుకలు పెట్టండి. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, నీకెరుకే అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసు నిండి ఉంది, వసుదను రోజు వేదముకై ఊపిరివాలనుంది. సత్యము కోరు మతమొకటి మనసు నిండి ఉంది, వేదముకై ఊపిరివాలనుంది. తిమిరముతో సమరములెదురైనా, నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. తిమిరములో సమరములెదురైనా, నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నో వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదములు. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించుదము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్క సత్య శ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కళ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాత నుండి ఉద్భవించిన మీ జనితైక కుమారుడు పునీత యేసేపు ప్రేమతో సేవించు. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువే
తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా వందనములు చెల్లించుట, పునీత యేసేపు మహోత్సవము నాడు మేము స్తుతించి మహిమపరచుటను యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతిమంతుడైన యేసేపును దేవుని కన్య మాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనితేక కుమారుడైన యేసు క్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును, వివేకవంతుడును, నీతివంతుడైన ఆ సేవకుని నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ సార్వభౌమత్వమును పొగడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నవి. అధికారులు ప్రభుత్వములు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనందపరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతము నా హోసన్నా, మహోన్నతము నా హోసన్నా, మహోన్నతము నా హోసన్నా, మహోన్నతము నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. వారి నామమున వచ్చేది వారు ధన్యులు. వారి నామమున వచ్చేది వారు ధన్యులు. మహోన్నతము నా హోసన్నా, మహోన్నతము నా హోసన్నా, మహోన్నతము నా హోసన్నా, మహోన్నతము నా హోసన్నా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. మధ్య పూజ సమయం. 1-2 నిమిషాలు అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. 1-2-3 నిమిషాలు మాత్రమే. సాక్షాత్తు పవిత్రాత్మ దేవుడు ఈ పీఠంపైకి వచ్చేటువంటి సమయం. వీలున్నటువంటి వారందరూ మోకరించండి. మోకరించలేనటువంటి వారందరూ అలాగే కుర్చీలో కూర్చొని దయచేసి కళ్ళు తెరవద్దు. ఎవరు కూడా చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటూ దేవుని మందలో నుండి వేరుపడినటువంటి మన బిడ్డల కోసం, భార్య భర్త కోసము, భర్త భార్య కోసము, బిడ్డల కోసము ప్రార్థన చేయండి.
వారు ఏ విషయంలో అయితే సతమతమవుతూ ఉన్నారో ఆ విషయం నుండి వారికి విడుదలను దయచేయమని దేవుని యొక్క మందలో మనందరినీ కూడా, మరి ముఖ్యంగా ఎవరెవరైతే పాపానికి బానిసలుగా బతుకుతూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా ఆయన మందలో చేర్చుకోవాలని ప్రార్థన చేసుకుంటాము. నీ మందలో నేను చేరాలయ్యా, మా మంచి కాపరి యేసయ్య, నీ మందలో నేను చేరి నిన్ను ఆరాధించి మేము గణపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి అని అంటూ ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాము. నీ మందలో నేను చేరాలయ్యా, నా మంచి కాపరి యేసయ్యా, 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 సాక్షిగా నేను నిలవాలయ్యా, నరరూపధారి యేసయ్యా, నీ సాక్షిగా నేను నిలవాలయ్యా, రూపధారి యేసయ్యా, నీ సాక్షిగా నేను నిలవాలయ్యా, రూపధారి యేసయ్యా, నీ సాక్షిగా నేను నిలవాలయ్యా, నా రూపధారి యేసయ్యా, 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 హల్లెలూయా. యేసయ్యా, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించు. ఎవరెవరైతే సోమరితనంతో జీవిస్తూ ఉన్నారో వారందరినీ ఆశీర్వదించు. ఎవరెవరైతే రాజులకు బానిసలై జీవిస్తూ ఉన్నారో అటువంటి వారందరినీ ఆశీర్వదించు. మీ యొక్క పవిత్రాత్మను మా గ్రామం పైన, మా సభ్యులందరి పైన కుమ్మరించు. మా విచారణ కమిటీ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని పవిత్ర సమయంలో మీరు నిజమైనటువంటి దేవుడు, మీరే సజీవ దేవుడు అని మేము గట్టిగా విశ్వసిస్తాం. యేసయ్యా, పావన పిత, మీరు నిక్కముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన
మీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచబడి మారుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. ఆయన అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచు ఆయన మరలా మేము చేయుదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. క్రీస్తు ప్రభువే మమ్ము మీకు నిత్యాత్మనముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మతోను, ముఖ్యముగా పవిత్ర కన్నయ్యు దేవమాత అయిన మరియమాతతోను, ధన్యులైన నీ అపోస్తులతోను, వేద సాక్షులతోను, పునీత జోజప్ప గారితోను, సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనలను నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచే బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడు మా 14 జగద్గురువును, మా సగినాల పౌల్ ప్రకాష్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. ప్రభువా తండ్రి, ఈ మధ్య మా గ్రామం నుంచి మరణించినటువంటి వారందరి కోసం కూడా మేము ప్రార్థిస్తూ ఉండగా
వారికి నిత్య విశ్రాంతిని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం. అలాగే ఈనాటి దివ్య బలి పూజ ఉద్దేశంలో ఎవరైతే మిమ్మల్ని అడిగి ఉన్నారో వారి యొక్క కోరికలను, ఆశలను, బాధల నుండి విముక్తులు చేయమని ప్రత్యేక విధంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మేము అతను చేరి మీ మహిమను వీక్షించి నిత్యానందం పొందడం గాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసములు వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరినొకరు క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురుకిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం వారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుకిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం వారు మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురుకిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడం వారు మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన పాపముల నుండి మనకు విముక్తిని దయచేసేటువంటి క్రీస్తు స్వామి. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులం. ప్రవేశించడానికి నేను పాత్రను కాను. ఆయన మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. See you.
స్తోత్రాలు కీర్తింతుము ప్రభుని. భూమి పాడాలి నీ దివ్య గీతం, భూమి స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమే. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి తండ్రి అయిన దైవమే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద విందుతో మీ కుటుంబమును పోషించితిరి. అది వారి పట్ల మీ ఎనలేని శ్రద్ధకు గుర్తు కావున పునీత యేసేపు మహోత్సవం నాడు ఆనందించుతున్న వీరిని కృపతో కాపాడి మీ అనుగ్రహములకు భద్రతను దయచేయి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుదురు గాక. పూజ ముగిసినది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము.